Enlightened Students Helpline, Bengaluru. 10 years of trusted experience in student guidance. మీ భవిష్యత్తు గురించి అయోమయంలో ఉన్నారా? సరైన కోర్సు, సరైన యూనివర్సిటీ, సరైన బడ్జెట్ కావాలా? అయితే మీకోసం Enlightened Students Helpline, బెంగళూరు. మీ భవిష్యత్తుకు సరైన దారి చూపించే నమ్మకమైన గైడెన్స్. ఇక్కడ విద్యార్థులకు ఉచిత కెరీర్ గైడెన్స్ అందించబడుతుంది. మీ విద్యార్హతలు, ఆసక్తి మరియు బడ్జెట్ ను ఆధారంగా తీసుకుని సరైన కోర్సు మరియు యూనివర్సిటీ ఎంపికలు పూర్తి సహాయం అందిస్తాం. మేము అడ్మిషన్లు అందిస్తున్న ప్రాంతాలు బెంగళూరు, చెన్నై, కేరళ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మరియు స్కూల్ కోఆపరేషన్ సభ్యులు మారెల్లి వెంకటేశ్వర్లు ఈ రోజు సోమవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆదేశాలతో రామచంద్రపురంలో జెండా ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కోటేశ్వరరావు, రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎస్కే భాగం, పిఎస్ హరిత, సర్పంచ్ సుబ్బులు, అశ్విని, గురవమ్మ, వెంకటలక్ష్మి, వెంకటరామయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కోటేశ్వరరావు గారికి, అలాగే ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు, మేడం గారు, బేగం మేడం గారు, అలాగే విద్యా కమిటీ వైస్ చైర్మన్ వెంకటలక్ష్మి, నీతి సంఘం ఉపాధ్యక్షులు వెంకటరామయ్య గారు, ఆశా వర్కర్లు గురవమ్మ, అశ్విని, షిప్పింగ్ ఏజెన్సీ రామలక్ష్మమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ, మన విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత మనం ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, రాజ్యాంగాన్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950వ సంవత్సరంలో ఈ రాజ్యాంగాన్ని రచించారు. దాని ఉద్దేశం ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, దాని చట్టాలు ఏంటి అనేది రూపకల్పన జరిగింది. దాని ఉద్దేశంతో ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలి. రెండోది ఏంటంటే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మన వంతు సాయంగా స్కూల్కి ఏం చేయాలో చేస్తూ ఉన్నాము. మీరందరూ వచ్చిన తర్వాతే స్కూల్ కూడా డెవలప్ అయ్యింది అనే విషయాన్ని మేము కూడా ఎంఈఓ గారితో చర్చించాలి. ఇది వాస్తవం. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మాకు చేసినంత వరకు కూడా మేము ప్రయత్నం చేసి ఈ స్కూల్ను డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.